హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. మనం ఏపీ ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్లో భాగంగా డైలీ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అంటే అర్థమెటిక్ నుండి కానీ లేదా రీజనింగ్ నుండి కానీ సమ్ క్వశ్చన్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం రోజు డిస్కషన్ చేయడం జరుగుతుంది కదా. దాంట్లో భాగంగానే ఈరోజు మనం రీజనింగ్ లో ఒక 10 క్వశ్చన్స్ ఎలా సింపుల్ గా ఆన్సర్ చేయాలో చూద్దాం ఒకసారి రీజనింగ్ సెక్షన్ లో. సరే, ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్స్ కూడా. క్వశ్చన్ నెంబర్ 1, బ్లడ్ రిలేషన్ నుండి ఒక సింపుల్ క్వశ్చన్ చూడండి. మ్యాథమెటికల్ బ్లడ్ రిలేషన్ ఇస్తున్నాడు ఒక సింపుల్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ నుండి. క్వశ్చన్ నెంబర్ 1, ఏ హ్యాస్ బి మీన్స్ ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి అన్నాడు. ఏ @ బి మీన్స్ ఏ ఈస్ ద డాటర్ ఆఫ్ బి అని ఇస్తున్నాడు. ఏ అండ్ బి మీన్స్ ఏ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి అన్నాడు. ఏ పర్సంటేజ్ బి మీన్స్ ఏ ఈస్ ద వైఫ్ ఆఫ్ బి అని ఇస్తున్నాడు. చూడండి ఇక్కడ ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ వన్, ఏ హ్యాస్ బి అంటే బ్రదర్ ఆన్సర్ రాయాలి. ఏ @ బి అంటే డాటర్ ఆన్సర్ ఉండాలి. ఏ అండ్ బి అన్నప్పుడు హస్బెండ్ అని ఆన్సర్ ఉండాలి. ఏ పర్సంటేజ్ అంటే వైఫ్ ఆన్సర్ రావాలి. అయితే వాడు ఇచ్చిన కండిషన్ చూడండి. ఇఫ్ డబ్ల్యూ పర్సంటేజ్ డి హ్యాస్ జి @ బి అండ్ ఎం @i దెన్ హౌ ఈస్ ద డి రిలేటెడ్ టు ఎం అన్నాడు. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా డి అనేవాడు ఎం కే రిలేషన్ అవుతాడో దట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ గా ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. డయాగ్రామ్ ట్రీ ఫామ్ లో ఒక డయాగ్రామ్ డ్రా చేసి దాన్ని బట్టి క్వశ్చన్ ఆన్సర్ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడంటే ఇఫ్ డబ్ల్యూ పర్సంటేజ్ డి అన్నాడు. ఇక్కడ పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏముండాలి? వైఫ్ ఉండాలి. అంటే డబ్ల్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ డి ఉండాలి. డబ్ల్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ డి. డబ్ల్యూ వైఫ్ అయితే డి అనేవాడు హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా సర్కిల్ సింబల్ లో రిప్రజెంటేషన్ యూజ్ చేయండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. డి హ్యాస్ జి. హ్యాస్ అంటే ఏమిస్తున్నాడంటే బ్రదర్. అంటే డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జి అన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ హారిజాంటల్ లైన్ లో ఉండదు కాబట్టి డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జి అవుతుంది. నెక్స్ట్ పాయింట్, జి @ బి. @ మీన్స్ ఏమిస్తున్నాడు చూడండి. ఏ ఈస్ ద డాటర్ ఆఫ్ బి అన్నాడు. అంటే ఇక్కడ జి ఈస్ ద డాటర్ ఆఫ్ బి ఉండాలి. ఇక్కడ జి అనేవాడు ఎవరికి డాటర్ అంటే బికి. జి ఈస్ ద డాటర్ ఆఫ్ బి. బి యొక్క డాటర్ జి, బి యొక్క సన్ డి. ఎందుకంటే డి అండ్ జి బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ కాబట్టి జి ఈస్ ద డాటర్ ఆఫ్ బి. నెక్స్ట్ బి అండ్ ఎం ఇస్తున్నాడు చూడండి. అండ్ అంటే ఏంటిది? ఇక్కడ హస్బెండ్. ఎవరెవరు హస్బెండ్స్ ఇక్కడ? బి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఎం అని. బి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఎం అంటే బి మేల్ పర్సన్ అయినప్పుడు ఎం ఫిమేల్ పర్సన్ ఉండాలి. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇస్తున్నాడు. బి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఎం కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి. ఎం @i అని ఇస్తున్నాడు. ఇక్కడ @ అనగానే డాటర్. ఎవరు డాటర్? ఎవరికంటే ఎం ఈస్ ద డాటర్ ఆఫ్ ఐ ఉండాలి. ఎం ఈస్ ద డాటర్ ఆఫ్ ఐ అంటే ఎం అనేవాడు ఐ యొక్క డాటర్ అని ఇస్తున్నాడు. ఎం అనేవాడు ఐకి డాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఐకి డాటర్ ఎం. ఎం హస్బెండ్ ఎవరు? బి. బి అండ్ ఎం కు ఒక డాటర్ ఉన్నారు. ఎవరంటే జి. జి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. డి అండ్ డబ్ల్యూ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఐ యొక్క జెండర్ మనకు తెలియదు, వాడు మేల్ ఆఫ్ ఫిమేల్ అనేది. ఓవరాల్ గా వచ్చిన రిలేషన్ ఈ రిలేషన్ బట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చూడండి ఏమిస్తున్నాడు. దెన్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఎం అని ఇస్తున్నాడు. చూడండి హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఎం. ఇక్కడ ఉన్నటువంటి డి అనేవాడు ఎం కి ఏ రిలేషన్ అవుతాడో చూడండి ఒకసారి. ఇప్పుడు బి అండ్ ఎం కి ఒక డాటర్ జి, ఒక సన్ డి ఉన్నాడు చూడండి. అప్పుడు డి ఈస్ ద సన్ ఆఫ్ ఎం అవ్వాలి. డి ఈస్ ద సన్ ఆఫ్ ఎం అంటే మనకు ఆన్సర్ ఏముండాలంటే సన్ ఉండే ఆప్షన్ కావాలి. ఇక్కడ సన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, కోడింగ్ డీకోడింగ్ నుండి ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తున్నారు చూడండి. కోడింగ్ డీకోడింగ్ నుండి చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్ వన్. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ రిస్ట్రిక్ట్ ఈజ్ రిటన్ యాజ్ CTRISTRE ఇస్తున్నాడు. స్టార్టింగ్ ఈజ్ రిటన్ యాజ్ NGTIARST అండ్ మౌంటైన్ ఈజ్ రిటన్ యాజ్ INTAUNMO. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ ఎన్వలప్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు.
అంటే ఒక కోడింగ్ భాషలో ఆ వర్డ్ని ఇలా రాస్తున్నాడు, ఈ వర్డ్ని ఇలా రాస్తున్నాడు, ఈ వర్డ్ని కూడా ఇలా రాస్తే ఎన్వలప్ అనే వర్డ్కి వచ్చే ఆన్సర్ ఏదో కనుక్కున్నాడు అదే భాషలోని, ఓకేనా, సేమ్ వర్డింగ్ లోని. సరే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిస్ట్రిక్ట్ అనే వర్డ్ ఎలా రాస్తున్నాడు చూడండి. ఇక్కడ రిస్ట్రిక్ట్ అంటే ఈ వర్డ్ లో ఉండే లెటర్సే మరలా ఇక్కడ కూడా రిపీటెడ్ అయినాయి చూడండి, వేరే లెటర్స్ ఏమీ లేవు. ఇక్కడ ఉండే లెటర్స్ ఇక్కడ కూడా రాస్తున్నాడు. ఆర్ 2 times అంటే ఇక్కడ కూడా ఆర్ 2 times ఉంది చూడండి. ఈ ఉంటే ఈ కూడా ఉంది, ST RI మరలా CT అన్ని అవే రిపీటెడ్ అవుతూ ఉన్నాయి చూడండి. అంటే మనకి క్వశ్చన్ లో ఉండేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆన్సర్ లో కూడా అవే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం క్లియర్ గా. అన్ని రాయను, ఒక వర్డ్ చూడండి. రిస్ట్రిక్ట్ REST RICT. ఆ రిస్ట్రిక్ట్ అనే వర్డ్ లో మనకు ఆన్సర్ ఏమిస్తున్నాడంటే CT RIST నెక్స్ట్ వన్ RE ఇలా ఇస్తున్నారు చూడండి ఆన్సర్. ఈ లాజిక్ అనుకుంటే మిగతావన్నిటికి కూడా అదే లాజిక్ ఉండొచ్చు. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ లో చూడండి, ఫస్ట్ లో ఉండే RE అనే లెటర్స్ లాస్ట్ లోకి వెళ్ళిపోయినాయి. RE మరలా సెకండ్ పొజిషన్ లో ఉండే లాస్ట్ నుండి సెకండ్ పొజిషన్ కి రాస్తున్నాడు. థర్డ్ పొజిషన్ లో ఉండేవి ఇక్కడ సెకండ్ పొజిషన్ కి వస్తున్నాయి. లాస్ట్ లో ఉండే కాంబినేషన్ ఫస్ట్ ప్లేస్ లో రాస్తున్నాడు చూడండి. అంటే ఇక్కడ RE లాస్ట్ కి వెళ్తే తర్వాత ST తర్వాత RI తర్వాత CT ఇస్తున్నాడు చూడండి. అదే లాజిక్ ఇక్కడ కూడా సెకండ్ వర్డ్ కూడా ఫస్ట్ లో ఉండే ST లాస్ట్ లో రాశాడు చూడండి. AR లాస్ట్ నుండి AR TI NG సేమ్ లాజిక్, నాట్ డిఫరెంట్ లాజిక్. ఇక్కడ నెక్స్ట్ వన్ కూడా MO లాస్ట్ 2 letters MO, UN లాస్ట్ నుండి సెకండ్ పొజిషన్, TA లాస్ట్ నుండి ఫస్ట్ సెకండ్, IN ఫస్ట్ పొజిషన్. తర్వాత వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎన్వలప్? ఎన్వలప్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ ఎంత కనుక్కోమన్నాడు. ఎన్వలప్ అంటే మనకి ఫస్ట్ లో ఉండే 2 letters లాస్ట్ లోకి వెళ్ళాలి, EN అవుతుంది. సేమ్ లాజిక్ ప్రకారంగానే కాబట్టి V అనేది లాస్ట్ నుండి చూస్తే సెకండ్ పొజిషన్, తర్వాత LO అనేది ఫస్ట్ నుండి చూస్తే సెకండ్ పొజిషన్, P అనేది ఫస్ట్ పొజిషన్ లో రాసుకోవాలి. ఇలా ఉండాలి ఆన్సర్. అంటే PE LO VE EN ఉండాలి. ఎన్వలప్ ని ఈ విధంగా రాయొచ్చు. ఆ PE LO VE EN ఉన్నటువంటి ఆప్షన్ చూడండి. PE LO VE EN అలా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ గా ఉంటుంది. ఓకేనా, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి ఫస్ట్ మీరు. క్వశ్చన్ నెంబర్ 3rd క్వశ్చన్ చూడండి. చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇస్తున్నాడు. లెటర్ సిరీస్ అంటే సిరీస్ కంప్లీషన్ లో సిరీస్ కంప్లీషన్ టాపిక్ లో కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ నుండి ఒక సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ నుండి ఒక సింపుల్ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ కూడా ట్రై చేద్దాం. మనకు మొత్తము ఈ వర్డ్ లో అంటే మనకి ఈ సిరీస్ లో మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటే దాన్ని బట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 లెటర్స్ ఉన్నాయి. 20 లెటర్స్ ఉంటే ఈ 20 లెటర్స్ ఒక టేబుల్ ప్రకారంగా విడగొట్టండి. 5 4 0 20 కదా, 5 4 0 20. 20 లెటర్స్ ని మనం ఏ టేబుల్ ప్రకారంగా రాస్తున్నానంటే 5 టేబుల్. 5 4 0 20 అంటే ఇక్కడ 5 లెటర్స్ 1 2 3 4 5 లెటర్స్ ఒక పార్ట్ గా తీసుకోండి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అలా ఉండాలి. అంటే 5 లెటర్స్ ని ఒక భాగంగా విడగొట్టండి. అవన్నీ కూడా రిపీటెడ్ గా రావాలి. ఇక్కడ వచ్చినటువంటి సీక్వెన్స్ ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. అలా రిపీటెడ్ సీక్వెన్స్ ఫామ్ అవ్వాలి. అలా వస్తే దాన్ని కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అని మనం చెప్పగలుగుతాం. కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అని తీసుకోవచ్చు. ఓకేనా, సరే ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ లో ఆ రిపీటెడ్ సిరీస్ ఏముంటుందో కొద్దిగా ఐడెంటిఫై చేయండి. చాలా ఈజీని. అన్నిట్లలో చూడండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటిది P, ఇక్కడ డాష్ ఇచ్చాడు, ఇక్కడ Pనే, ఇక్కడ P అంటే అప్పుడు ఇక్కడ కూడా ఏం రావాలి, మస్ట్ ఆన్సర్డ్ గా Pనే ఉండాలి. మళ్ళీ సెకండ్ పొజిషన్ చూడండి. ఇక్కడ డాష్ అన్నాడు, ఇక్కడ O ఇస్తున్నాడు, ఇక్కడ డాష్ ఇస్తున్నాడు, ఇక్కడ O కూడా ఇస్తున్నాడు. అంటే సెకండ్ పొజిషన్ లో మస్ట్ ఆన్సర్డ్ గా ఏ లెటర్ ఉండాలంటే O అనే లెటర్ ఉండాలి.
ఓ అనే లెటర్. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ చూడండి, థర్డ్ పొజిషన్ ఇక్కడ ఐ అన్నాడు, మేబీ ఇక్కడ కూడా ఉంటే ఐ ఉండొచ్చు, బట్ ఇక్కడ కే అనే లెటర్ రాస్తున్నాడు చూడండి, నాట్ ఐ రిపీటెడ్ కాలేదు, లెటర్ మారుతుంది ఇక్కడ ఐ ఇక్కడ కే ఇస్తున్నాడు అంటే మధ్యలో ఒక లెటర్ చూడండి వదిలేసినాడు, అంటే ఆల్ఫాబెట్స్ అనేవి కంటిన్యూగా రీడ్ చేసామనుకోండి ఐ జే కే ఎల్ ఇలా రావాలి. ఈ పొజిషన్ లో థర్డ్ పొజిషన్ అయ్యి ఉంటే ఇక్కడ థర్డ్ పొజిషన్ లో జే ఉండొచ్చు, ఇక్కడ థర్డ్ పొజిషన్ కే, ఇక్కడ థర్డ్ పొజిషన్ ఎల్ ఉండాలి. IJKL అక్కడ కంటిన్యూగా రిపీటెడ్ కాలేదు, అదే లెటర్ రాలేదు, బట్ ఆ లెటర్ కాకుండా నెక్స్ట్ లెటర్ ఆన్సర్ రాస్తున్నాడు చూడండి. ఐ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ జే, జే తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ కే, కే తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ ఎల్ అలా తీసుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ చూడండి ఒకసారి, ఇక్కడ ఫోర్త్ పొజిషన్ డాష్ యు, ఇక్కడ కూడా యూనే మరలా డాష్. ఇక్కడ 2 ఆన్సర్స్లలో యు రిపీటెడ్ అవుతుంది చూడండి, ఇక్కడ యు ఇస్తున్నాడు, అక్కడ కూడా యూనే ఇస్తున్నాడు. అప్పుడు ఈ ప్లేస్ లో కూడా మస్ట్ ఆన్సర్ ఏముండాలంటే యు ఉండాలి, ఈ ప్లేస్ లో కూడా ఆన్సర్ ఏముండాలంటే యువే ఉండాలి. అప్పుడు ఫోర్త్ పొజిషన్ లో వచ్చే లెటర్ యు ఈస్ డెఫినెట్లీ కరెక్ట్ ఆన్సర్. నా ఫిఫ్త్ పొజిషన్ చూడండి వై, ఇక్కడ వై రావాలి, లాస్ట్ లో కూడా వై ఉంది, అంటే ఈ పొజిషన్ లో మనకి ఏమొస్తుందంటే వై వస్తుంది చూడండి. ఇప్పుడు మనకి ఏ సీక్వెన్స్ అనేది కంటిన్యూస్ గా రిపీటెడ్ అవుతూ ఉంటుందంటే సీక్వెన్స్ వస్తారు చూడండి, POIUY, POJUY, POKUY, POLUY. అంటే థర్డ్ పొజిషన్ లో వచ్చే లెటర్ మాత్రమే నెక్స్ట్ లెటర్ రాస్తున్నాడు, మిగతావన్నీ అలానే రిపీటెడ్ అవుతూ ఉన్నాయి చూడండి. అలా ఉన్నప్పుడు మనం డాన్స్లలో అంటే గ్యాప్లలో మనం ఏ లెటర్స్ అయితే ఫిల్ చేసామో ఆ లెటర్స్ మాత్రమే తీసుకొని ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏం రాసాము ఓ, సెకండ్ లెటర్ యు, థర్డ్ లెటర్ పి, ఫోర్త్ లెటర్ జే, OYLU. ఈ కాంబినేషన్ ఉండే ఆప్షన్ ఏదో చెక్ చేసుకోండి ఒకసారి. ఆ కాంబినేషన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి ఒకసారి, OUPJOYLU. ఇక్కడ చూడండి OUPJOYLU. ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉండే కాంబినేషన్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం ఏ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ గా సూచ్ చేయొచ్చు అంటే ఆప్షన్ నెంబర్ 4, అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4th వన్ 14, 23, 38, 59 క్వశ్చన్ మార్క్ 119. ఇప్పుడు ఈ గివెన్ సిరీస్ చూడండి, ఈ సిరీస్ ని బేస్ చేసుకొని 14, 23, 38, 59 క్వశ్చన్ మార్క్ 119. ఇక్కడ నెంబర్ సిరీస్ మోడల్ ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు, చాలా ఈజీనే, సింపుల్ గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం అడిషన్స్ అయినా యూజ్ చేయండి, లేదా మల్టిప్లికేషన్ అంటే ఫాస్ట్ ఇంక్రిమెంట్ ఉంటే మల్టిప్లికేషన్ యూజ్ చేయొచ్చు, స్లో ఇంక్రిమెంట్ గా ఉంటే అడిషన్స్ మాత్రమే యూజ్ చేయండి. ఆ అడిషన్స్ కూడా చూడండి ఎంత యాడ్ చేస్తున్నాడు. 14 కి ఎంత యాడ్ చేస్తే 23 వస్తుందంటే +9 అడిషన్ చేయాలి. 23 కి ఎంత కలిపితే 38 అంటే +15 అడిషన్ చేయాలి. 38 కి ఎంత యాడ్ చేస్తే 59 వస్తుందంటే +21 అడిషన్ చేయాలి. ఇక్కడ 9, 15, 21. అయితే మనకు కావాల్సింది ఏంటంటే లాజిక్ కావాలి, అక్కడ ఏం లాజిక్ కనిపించడం లేదు మనకి. మళ్ళా సెకండ్ టైం కూడా డిఫరెన్స్ రాసి చూడండి ఒకసారి. ఇక్కడ 9 కి ఎంత కలిపితే 15 వస్తుందంటే +6 అడిషన్ చేయాలి. 15 కి ఎంత యాడ్ చేస్తే 21 అంటే మరలా +6. 21 + 6 అంటే 27. 27 + 6 అంటే 33 ఉండాలి. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఈ కాంబినేషన్ తో ఉండే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది చూద్దాం. 14 + 9 23, 23 + 15 38, 38 + 21 59, 59 + 27 అడిషన్ చేయండి. 59 + 27 చూడండి, 9 + 7 అంటే 16, 5 + 2 7 + 1 అంటే 8. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చే ఆన్సర్ ఎంత ఉండాలంటే 86 ఉండాలి. ఆ 86 కి మరలా 33 కలిపితే వచ్చే ఆన్సర్ 119 వస్తుంది చూడండి. అప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉండే నెంబర్ ఏదంటే 86. 86 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని 86 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ నే రైట్ ఆన్సర్ గా సెర్చ్ చేయండి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4, అంటే 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th వన్. 5th క్వశ్చన్ కూడా ట్రై చేయండి. డైరెక్షన్స్ నుండి ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తున్నాడు. డైరెక్షన్స్ టాపిక్ నుండి చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 5th వన్. Bismita walks 200 meters towards the east and then turns right and walks 210 meters to reach a hospital. What is the shortest distance between the starting point and the hospital అంటున్నాడు.
స్టార్టింగ్ లో చూడండి బిస్మిత 200 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ అన్నాడు. స్టార్టింగ్ లో మనకి ఈ ప్లేస్ లో అంటే ఈ ప్లేస్ లో నుండి ఈస్ట్ డైరెక్షన్ కి మనకి ఎంత వెళ్తుందంటే 200 మీటర్స్ వెళ్తుంది. తర్వాత అండ్ దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 210 మీటర్స్ రీచ్ హాస్పిటల్. మరలా రైట్ టర్న్ తీసుకొని 210 మీటర్స్ హాస్పిటల్ కి రీచ్ అయింది. అయితే వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద హాస్పిటల్ అన్నాడు. ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి హాస్పిటల్ కు ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దట్ డిస్టెన్స్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ అని. ఇప్పుడు మనము ఇక్కడ ఒక యాంగిల్ ఎంత తీసుకోవచ్చు అంటే 90 degrees కాబట్టి అప్పుడు ఈ డయాగ్రామ్ కూడా మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారంగా మనం ఏం రాయొచ్చు, పైథాగరస్ థియరం ఇస్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు s1 స్క్వేర్ ప్లస్ s2 స్క్వేర్ గా రాస్తే s1 ఎంత అంటే 200 స్క్వేర్ 200 హోల్ స్క్వేర్ ప్లస్ 210 హోల్ స్క్వేర్. 200 హోల్ స్క్వేర్ అంటే 4000 అంటే 40,000 అనుకోండి, ప్లస్ 210 అంటే 44100. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని యాడ్ చేసామనుకోండి 84100 వస్తుంది. అయితే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 84100 అన్నప్పుడు 841 అనేది ఏ నెంబర్ కి స్క్వేర్ అంటే 29 కాబట్టి హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు 290 మీటర్స్ ఉండాలి. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ హాస్పిటల్ ఎంత ఉండాలంటే 290 మీటర్స్ ఉండాలి. 290 మీటర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 290 మీటర్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one. ద ఏజ్ ఆఫ్ 5 సిస్టర్స్. ఇక్కడ 5 సిస్టర్స్ యొక్క ఏజ్ ఇస్తున్నాడు. సీత, గీత, బబిత, లలిత అండ్ అనిత ఆర్ కంపేర్డ్. ఈ 5 సిస్టర్స్ యొక్క ఏజెస్ ని కంపేర్ చేస్తూ ఆన్సర్ రాస్తున్నాడు. చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. గీత ఈజ్ ఓల్డర్ దాన్ బబిత బట్ యంగర్ దాన్ సీత అన్నాడు చూడండి. గీత ఈజ్ ఓల్డర్ దాన్ బబిత. గీత అనే వర్డ్ బబిత కన్నా ఓల్డెస్ట్ పర్సన్ అంట. గీత ఈజ్ గ్రేటర్ దాన్ బబిత. బట్ కానీ బట్ అనగానే ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో దట్ పర్సన్ తీసుకోండి. అంటే గీత ఈజ్ యంగర్ దాన్ సీత. గీత ఈజ్ యంగర్ దాన్ సీత అంటే జి ఈజ్ లెస్ దాన్ సి. జి ఈజ్ లెస్ దాన్ సి రివర్స్ లో రాస్తే ఎస్ గ్రేటర్ దాన్ జి అవుతుంది. ఎస్ గ్రేటర్ దాన్ జి గ్రేటర్ దాన్ బి ఉండాలి. నెక్స్ట్ లలిత ఈజ్ ద ఎల్డెస్ట్ పర్సన్. ఇక్కడ ఎల్డెస్ట్ పర్సన్ ఎవరంటే లలిత అంట. అందరికన్నా పెద్ద వాళ్ళు ఎవరంటే లలిత. అది లాస్ట్ లో చూద్దాం. బబిత ఈజ్ నాట్ ద యంగెస్ట్. బబిత యంగెస్ట్ పర్సన్ కాదంటే బబిత కన్నా లీస్ట్ లో ఇంకొక పర్సన్ ఉండాలి. చూద్దాం. ఇప్పుడు హైయెస్ట్ పర్సన్ ఎవరన్నాడు, లలిత ఈజ్ ద ఎల్డెస్ట్ పర్సన్ అన్నాడు. అంటే అందరికన్నా పెద్ద వాళ్ళు ఎవరంటే లలిత. ఇప్పుడు చూడండి, లలిత ఈజ్ గ్రేటర్ దెన్, సీత ఈజ్ గ్రేటర్ దెన్, గీత ఈజ్ గ్రేటర్ దెన్ బబిత. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాస్ట్ లో రాయండి. ఒక నేమ్ ఏముందంటే మనకి అనిత అనే నేమ్ కూడా ఉంది కాబట్టి అనిత ప్లేస్ ఈ ప్లేస్ లో రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్ గా వచ్చినటువంటి కంపారిజన్ ఆర్డర్ కూడా చూడండి ఒకసారి. లలిత ఈజ్ గ్రేటర్ దాన్, సీత ఈజ్ గ్రేటర్ దాన్, గీత ఈజ్ గ్రేటర్ దాన్, బబిత ఈజ్ గ్రేటర్ దాన్ అనిత అనేసి అన్నాడు. అయితే క్వశ్చన్ మార్క్ ఏమన్నాడంటే హూ ఈజ్ ద సెకండ్ ఎల్డెస్ట్ సిస్టర్ అంటే రెండో పెద్ద ఆవిడ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ఎల్డెస్ట్ పర్సన్ ఎవరు లలిత, సెకండ్ ఎల్డెస్ట్ ఎవరు సీత. సో ఆన్సర్ ఏముండాలంటే సీత ఉండాలి. ఆ సీత ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 7th క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ 3 of the following 4 figures are alike in a certain way and one is different. Select the odd one అన్నాడు. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్లలో 4 డయాగ్రామ్స్ ఇస్తున్నాడు. ఆ 4 డయాగ్రామ్స్లలో డిఫరెంట్ గా ఉండే డయాగ్రామ్ ఏదో మనం ఆ డయాగ్రామ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీరు ఈ 4 ఆప్షన్స్ కానీ గమనించినట్లయితే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ 4 లైన్స్ మాత్రమే కనబడుతున్నాయి. చూడండి, ఆప్షన్ నెంబర్ 1 లో సింపుల్ గా 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక లైన్ ఇస్తున్నాడు, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. సెకండ్ ఆప్షన్ లో కూడా ఇక్కడ 4 లైన్స్ ఇస్తున్నాడు చూడండి. థర్డ్ ఆప్షన్ లో కూడా ఇలా 4 లైన్స్ ఇస్తున్నాడు పైన. ఫోర్త్ ఆప్షన్ లో 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి చూడండి.
అండ్ అవుట్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్లలో ఎక్సెప్ట్ 4th ఆప్షన్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కూడా 4 లైన్స్ ఉంటాయి. ఆ 4th ఆప్షన్ లో 5 లైన్స్ ఉన్నాయి కాబట్టి సో కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి డయాగ్రామ్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4 అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th వన్. ప్లాస్టిక్ ఐటమ్స్, బకెట్స్, ఫోటో ఫ్రేమ్స్ ఈ 3 వర్డ్స్ ని కరెక్ట్ గా చూపించగలిగే డయాగ్రామ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఆ 3 వర్డ్స్ కి రిలేషన్ వచ్చే వెన్ డయాగ్రామ్ ఏదో డ్రా చేయాలి. ఆ 3 వర్డ్స్ కి రిలేషన్స్ వచ్చే ఆ వెన్ డయాగ్రామ్ ఏదో సింపుల్ గా డ్రా చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి ఏ ఐటమ్స్ అన్నాడు, ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నాడు, తర్వాత ఏమిస్తున్నాడు, బకెట్స్ ఇస్తున్నాడు, తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అని ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఇది ప్లాస్టిక్ ఐటమ్ అని తీసుకున్నాం అనుకోండి, ఈ డయాగ్రామ్ ప్లాస్టిక్ ఐటమ్ తీసుకుంటే సమ్ ప్లాస్టిక్ ఐటమ్స్ లో ఏమంటే బకెట్స్ కూడా ఉంటాయి. కొన్ని ప్లాస్టిక్ బకెట్స్ ఉంటాయి చూడండి, మనకి స్టీల్ బకెట్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బకెట్స్ ఉంటాయి, ఐరన్ బకెట్స్ ఉంటాయి, ఇలా నెంబర్ ఆఫ్ బకెట్స్, టైప్స్ ఆఫ్ బకెట్స్ ఉంటాయి. వాటిల్లో ప్లాస్టిక్ ఐటమ్ తో తయారు చేసే బకెట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఇలా సమ్ రిలేషన్ రావాలి. అదే విధంగా ఫోటో ఫ్రేమ్స్ కూడా చూడండి, వుడ్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, ఐరన్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, స్టీల్ ఫోటో ఫ్రేమ్స్ ఏవైనా ఉండొచ్చు. అవి కూడా ప్లాస్టిక్ కు సంబంధించి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి, ప్లాస్టిక్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ బకెట్ కి ఫోటో ఫ్రేమ్ కి ఎటువంటి రిలేషన్ ఉండదు, బకెట్ సపరేట్, ఫోటో ఫ్రేమ్ సపరేట్. అయితే కొన్ని బకెట్స్ ప్లాస్టిక్ టైప్ ఆఫ్ బకెట్స్ ఉంటాయి, కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ప్లాస్టిక్ టైప్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ తోనే బకెట్స్ అయినా ఫోటో ఫ్రేమ్స్ అయినా రిలేషన్ రావాలి. ఇలా ఉండే డయాగ్రామ్ ఏదైతే ఉందో దట్ డయాగ్రామ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అలా ఉండే డయాగ్రామ్ కూడా చూడండి, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 అనేది సేమ్ అలానే ఉంది. ఇది ప్లాస్టిక్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్ ఇది ప్లాస్టిక్ తీసుకుంటే ఇది బకెట్ అనొచ్చు, ఇది ఫోటో ఫ్రేమ్ గా తీసుకోవచ్చు. అంటే సమ్ ప్లాస్టిక్ ఐటమ్స్ బకెట్స్ అవుతాయి, సమ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్స్ కూడా అవుతాయి కాబట్టి సో మనకి క్లియర్ గా 4th ఆప్షన్ లో ఉన్నటువంటి వెన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దట్ వెన్ డయాగ్రామ్ ఫాలో అవుతుంది అని. ఓకేనా, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి ఒకసారి, సింపుల్ ఈజీనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెట్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెట్స్. నోట్ పాయింట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇంటూ ఇట్స్ కంటిన్యూయెంట్ డిజిట్స్ అన్నాడు. మనకి ఇక్కడ ఏమిస్తున్నాడు అంటే క్లియర్ గా ఈ సెట్ ఏ లాజిక్ అయితే ఫాలో అవుతుందో అదే లాజిక్ ప్రకారం ఈ సెట్ కూడా ఉంటుంది. ఈ 2 సెట్స్ మనకి ఏ లాజిక్ అయితే ఫాలో అవుతుందో అదే లాజిక్ ఏ ఆప్షన్ లో ఉండే నెంబర్స్ ఫాలో అవుతాయో దట్ ఆప్షన్ మాత్రమే ట్రై చేస్తే సరిపోతుంది అంటున్నాడు ఆప్షన్. ఓకేనా, సరే చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. సో మనకి సింపుల్ లాజిక్ అంటే ఏం లేదు, ఇక్కడ 4, 14, 8, 28 ఏ లాజిక్ అయితే ఫాలో అవుతుందో అదే లాజిక్ ప్రకారంగా 3, 10, 620 లాజిక్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఒకసారి. మనకి సేమ్ లాజిక్ ఫాలో అయ్యే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆప్షన్ చూస్ చేద్దాం. ఇక్కడ చూడండి 4, 14, 8, 28 అన్నాడు. మనకి క్లియర్ గా నోట్ పాయింట్లు ఏమన్నాడు అంటే ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్ అన్నాడు. అంటే మనకు వచ్చినటువంటి నెంబర్స్ ని అక్కడ ఉన్న నెంబర్ లో ఉన్నటువంటి డిజిట్స్ ని ఇలా బ్రేక్ చేయకూడదు అంటున్నాడు, సపరేట్ గా తీసుకోకూడదు, హోల్ కలిపి చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆ నెంబర్ 4 ని ఇంటూ 100 చేయండి ప్లస్ సెకండ్ నెంబర్ దీనికి కలపండి. ఓవరాల్ గా ఇంటూ 2 చేస్తే వచ్చే ఆన్సర్ చూడండి 828 అనేది వస్తున్న రాదు సెగ్మెంట్. 4 × 100 400 ప్లస్ 14 అంటే 414. 414 × 2 చేస్తే వచ్చే ఆన్సర్ 828 వస్తుంది చూడండి. సేమ్ లైక్ అలా ఇక్కడ 3 × 100 300 ప్లస్ 10 310 అవుతుంది. ఈ 310ని ఇంటూ 2 చేస్తే వచ్చే ఆన్సర్ 620 వస్తుంది చూడండి. ఇదే లాజిక్ ప్రకారంగా మనకి ఏ ఆప్షన్ అయితే ఫాలో అవుతుందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గా సెర్చ్ చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి 1 × 100 100 ప్లస్ 10 110. 110 × 2 అంటే 220 రావాలి. ఈ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి 2 × 100 200 ప్లస్ 50 యాడ్ చేస్తే 250 ఇంటూ 2 చేస్తే వచ్చే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. 250 × 2 అంటే 500 కాబట్టి ఇదే లాజిక్ ను ఫాలో అయ్యే ఆప్షన్ ఏదంటే ఆప్షన్ నెంబర్ 2 ఫాలో అవుతుంది చూడండి. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్.
క్వశ్చన్ నెంబర్ 10th వన్ కూడా చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద 2nd లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద 1st లెటర్ క్లస్టర్ అండ్ ద 4th లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద 3rd లెటర్ క్లస్టర్ అనేస్తున్నాడు. చాలా ఈజీగానే రాయొచ్చు. దీని నుండి ఇది ఆన్సర్ రావాలి, దీని నుండి ఇది ఆన్సర్ వస్తే దీని నుండి వచ్చే ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఈకి ఎఫ్ కి మధ్యలో ఉండే లెటర్ జి, హెచ్ కి జి కి మిడిల్ లో ఉండే లెటర్ ఐ, క్యూ కి ఆర్ కి మిడిల్ లో ఉండే లెటర్ ఎస్, ఎస్ కి ఆర్ కి మిడిల్ లో ఉండే లెటర్ టి. అయితే ఎలా రావాలో చూద్దాం. ఇక్కడ కూడా డి అనేది సి కి బి కి మిడిల్, యు అనేది ఎస్ టి యు, ఏబిసి, అగైన్ ఐజేకే. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చే లెటర్స్ ఇస్తున్నాడు చూడండి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇస్తున్నాడంటే ఈఎఫ్జి ఇస్తున్నాడు, హెచ్ఐజి ఇస్తున్నాడు, క్యూఆర్ఎస్ ఇస్తున్నాడు, ఎస్ఆర్ఎస్టి కూడా ఇస్తున్నాడు. సేమ్ లైక్ అలానే ఇక్కడ కూడా సిబిసిడి, ఎస్టియు, ఏబిసి, ఐజేకే ఇస్తున్నాడు. ఎల్ఓపిఈకి వచ్చే ఆన్సర్ ఏదో చూద్దాం ఒకసారి. అయితే కండిషన్ ఏమన్నాడంటే 5th లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ యాజ్ ద 2nd లెటర్ క్లస్టర్. ఎల్ఓపిఈ చూడండి ఉంటే జేకేఎల్ కాంబినేషన్ అన్న ఉండాలి, జేకేఎల్ లేదా కేఎల్ఎం. కేఎల్ఎం ఇక్కడ తీసుకున్నా, కేఎల్ఎం ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఓ ఉన్నప్పుడు మళ్ళీ ఓ ఆన్సర్ రాయకూడదు రెండోది. ఓకేనా, ఓ రాయకూడదు. ఇక్కడ ఓ వస్తుందంటే ఇది రాంగే, ఇక్కడ కూడా ఓ వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగే. తర్వాత ఇక్కడ కేకి ఓకి మధ్యలో ఎల్ కూడా రాదు, ఈ ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు. ఉంటే ఇది ఉండే చూడండి, జేకేఎల్ ఎంఎన్ఓ ఎన్ఓపి సిడిఈ. ఇది ఫాలో అవుతుంది కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 1 ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గా ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా మనకి ఆప్షన్ నెంబర్ 1 చూడండి. ఆ 2nd లెటర్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, బిసిడి ఈ రెండు వరుసగా ఉండి ఈ లాజిక్, ఎస్టియు, ఏబిసి, ఐజేకే. సేమ్ లైక్ అలానే ఇక్కడ కూడా జేకేఎల్, ఎంఎన్ఓ, ఎన్ఓపి, సిడిఈ ఇస్తున్నాడు చూడండి. ఆ లాజిక్ ఫాలో అయ్యే ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1 కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 1 ఈస్ ద ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కూడా ఏముండాలంటే ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేయండి. ఇప్పటి నుండి ఖచ్చితంగా మనందరం కూడా సాధించాలి. అది ఎస్ఐ జాబ్ కావచ్చు లేదంటే కానిస్టేబుల్ జాబ్ కావచ్చు, ట్రై చేయండి బాగా. అర్థమెటిక్ రీజనింగ్ కూడా మంచిగా ఇంట్రెస్ట్ గా బాగా ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. గుడ్ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.